అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. అభిషేకం అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. పరిశుద్ధాత్మతో అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం. పావన ప్రభుని ప్రతిరూపం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. క్రీస్తుమందెను కాయుటకు, సత్యపు బాటన నడుపుటకు. క్రీస్తుమందెను కాయుటకు, సత్యపు బాటన నడుపుటకు. విశ్వాసానికి నిలువుటదమై, విశ్వాసానికి నిలువుటదమై, అండగా మాకిక నిలుచుటకు. అండగా మాకిక నిలుచుటకు. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. ఈనాటి పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజను సమర్పించమని కోరుచున్నటువంటి మన కుటుంబాలు: కడప మేత్రాసనం, నాగరాజు పల్లె విచారణం, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సుశీలమ్మ, కీర్తిశేషులు మల్లారెడ్డి జోజిరెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుశీలమ్మ, మర్రెడ్డి, అనిత, ఉష, సుమ, సురేష్, జోసఫ్, మనీష్, హర్షిత, నిహారిక, సెరేనా, సామిక సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచున్నాయి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజు పాలెం విచారణ ఎడ్ల లక్ష్మి మరియు కుటుంబ సభ్యులు, ఎడ్ల సూరిబాబు, కృష్ణారావుల 4వ వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని ఎడ్ల లక్ష్మి మరియు కుమారుడు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు, పెద్దమ్మ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలు నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలందరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. అగ్రపీఠం హైదరాబాద్ బంజారా హిల్స్ విచారణ బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి, మధుసూదన్ రెడ్డి మరియు మహేందర్ రెడ్డి కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు వారి తలంపులు నెరవేరాలని మరియమాత పేరట కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. సాత్విక మరియు సంహితలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కొడవలి విజయకుమారి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఆస్ట్రేలియాలో పుట్టినరోజు జరుపుకుంటున్నాం గాలి అయాన్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గాలి విన్సెంట్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వీరందరి ఉద్దేశాలతో పాటు మన దివ్యవాణి ప్రేక్షకుల ఉద్దేశాలను కూడా దేవుని సమర్పించుకుంటూ దేవుని దీవెనల కొరకై ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని యొక్క బిడ్లారా, దివ్య బలి పూజ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి క్రీస్తు బలియాగ సూచన. దివ్య బలి పూజ సమర్పించినప్పుడల్లా క్రీస్తు ప్రభు తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనందరి కొరకే సమర్పించి మన యొక్క రక్షణ, మనకు కావలసినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దీవెనలు, కృపావరప్రసాదాలు కురిపించేటటువంటి సాంగ్యం ఈనాటి దివ్య బలి పూజ. కావున ఇటువంటి మహోన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మానవులముగా, మానవ బలహీనతలతో మన తలంపులు, వాక్కులు, క్రియల ద్వారా తెలిసో తెలియకో దేవునికి, మన తోటి వారికి చేసినటువంటి విరుద్ధంగా జీవించినటువంటి జీవితమును జ్ఞాపకపరుచుకొని ప్రభువు నుండి పాప మన్నింపు కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములన్నిటిని మన్నించి మనందరికి నిత్య జీవితం ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడవు నీవే. మీరు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని, పావిత్ర్యము గాని దేనికి ఉండజాలదు. మీ అపారమైన దయను మా మీద కుమ్మరింపుము. మీ పాలన క్రింద మీ మార్గదర్శకత్వములు గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనసులను లగ్నం చేసుకున్నట్లు కరుణింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ఈ ప్రజలు ఎందుకు పనికిరాని ఈ నారబట్ట వంటి వారగుదురు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. ప్రభు నాతో, నీవు వెళ్ళి నారబట్టకొని నీ నడుముకు కట్టుకొనుము, కానీ దానిని నీటిలో తడపవలదని చెప్పెను. ప్రభు ఆజ్ఞాపించినట్లే నేను నారబట్టను కొని నా నడుముకు కట్టుకొంటిని. ప్రభువు మరలా రెండవసారి నాతో మాట్లాడెను. ఆయన నీవు కొని తెచ్చుకొని నడుముకు కట్టుకొని ఉన్న నారబట్టను యూఫ్రటీసు నదికి తీసుకొని వెళ్ళి అచట ఒక రాతి నెర్రతో దాచిపెట్టుము అని చెప్పాను. నేను ప్రభు చెప్పినట్లే యూఫ్రటీసు నదికి వెళ్ళి ఆ బట్టను దాచితిని. చాలా రోజులైన పిమ్మట ప్రభు నాతో, నీవు యూఫ్రటీస్ నదికి వెళ్ళి అచట దాచి ఉంచిన బట్టను తెమ్ము అని చెప్పెను. కనుక నేను యూఫ్రటీస్ నదికి వెళ్ళి ఆ తావును వెదికి నడికట్టును బయటికి తీసి తిని, కాని అది చివికిపోయి ఎందుకు పనికి రానిదై ఉండెను. అంతటా ప్రభువు నాకు వాక్కును ఇట్లు వినిపించెను. నేను యూదా గర్వమును, యెరూషలేము పొగరును ఈ రీతినే అణిచివేయుదును. ఈ దుష్టులు నా మాట వినక తమ హృదయ కాఠిన్యము ప్రకారము నడుచుచున్నారు. అన్య దైవములు కొలిచి వానిని అనుసరించుచున్నారు. వారు ఎందుకు పనికిరాని ఈ నారబట్టి వంటి వారగుదురు. నారబట్ట నరుని నడుముకు అంటిపెట్టుకుని ఉండినట్లే ఇజ్రాయేలీలు, యూదా ప్రజలు నాకు అంటిపెట్టుకుని ఉండవలేనని కోరుకొంటిని. వారు నా ప్రజలై నా నామముకు కీర్తి ప్రతిష్టలు తీసుకుని రావలేనని అభిలషించితిని. కానీ
వారు నా మాట వినరైరి. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మీరు మీ జీవనాదాతనే స్మరించితిరి. మీరు మీ జీవనాదాతనే స్మరించితిరి. ఆ ప్రజలు తమ సంరక్షకుని మరిచిపోయిరి, తమ జీవనాదాతను విస్మరించిరి. ఈ సంగతి గురించి ప్రభువు తన కుమారులను కుమార్తెలను విడనాడెను. అందరూ మీరు మీ జీవనాదాతనే స్మరించితిరి. మీరు మీ జీవనాదాతనే స్మరించితిరి. నేను వారికి సహాయం చేయను. విశ్వాసము లేని ఆ కపటాత్మల గతి ఏమగునో చూతము అని ఆయన అనుకునేను. వారు వక్రబుద్ధి గల జాతి, విశ్వాసరహిత సంతానము. అందరూ మీరు మీ జీవనదాతనే స్మరించితిరి. మీరు మీ జీవనదాతనే స్మరించితిరి. వారి విగ్రహములు నాకు అసూయ గొల్పెను. ఆ దైవములు కానీ దైవములు కానీ నా కోపములు రెచ్చగొట్టెను. నేనును జాతి కాని జాతి వలన వారికి అసూయ పుట్టింతును, బుద్ధిహీనుల వలన వారికి కోపము రప్పింతును. అందరూ మీరు మీరు మీ జీవనదాతనే మీ జీవనదాతనే విస్మరించితిరి. విస్మరించితిరి. పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. ఆవగింజంత విశ్వాసమున్నచో, పర్వతాలు సైతము నువ్వు చెబితే తొలగును. ఆవగింజంత విశ్వాసమున్నచో, పర్వతాలు సైతము నువ్వు చెబితే తొలగును. నీలోని విశ్వాసం బలపరచుకో, నీలోని విశ్వాసం బలపరచుకో. దీనత్వమును నీవు అలవరచుకో, దీనత్వమును నీవు అలవరచుకో. పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము వచనములు 31 నుండి 35 వరకు. యేసు మరి ఒక ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలియున్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమగును.
దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. యేసు వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలియున్నది. యేసు జన సమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమియు బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ క్రింది వచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించేదను, సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వానిని బయలుపరచెదను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, వినయము, విధేయత దేవుని దీవెనలకు నిలయం. అహంకారము, గర్వము దేవుని కోపానికి నిలయం. దేవుడు ప్రతినిత్యము కూడా ప్రతి మానవుడికి అవకాశం ఇస్తున్నాడు. వినయముగా జీవించి దేవుని దీవెనలు పొందమంటున్నాడు. నీ గర్వాన్ని, అహంభావమును విడిచిపెట్టి దైవ సన్నిధిలోనికి వచ్చి దేవుని మీద ఆధారపడి జీవించమని ప్రభు ప్రతినిత్యము మనందరికి కూడా అవకాశం ఇస్తున్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, వినియోగించుకున్న వారు దేవుని దీవెనలు పొందుతారు. పెడచెవిన పెట్టిన వారు దేవుని కోపానికి బానిసలవుతారు. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనందరిని ఆహ్వానిస్తున్నాయి. వినయము కలిగి జీవించండి, దేవుని వాక్కు యందు విధేయత కలిగి జీవించండి. ఆ విధంగా జీవించితే నీవు బలహీనుడు అయినప్పటికీ దేవుడు నిన్ను ఒక గొప్పవాడిగా ఉపయోగించుకుంటాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈనాటి మొదటి పట్టణం మనందరం కూడా విన్నాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా ప్రవక్త పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యమును యూదా ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణములో? ఇదిగో ఇజ్రాయేలు ప్రజలారా, మీరు నా సన్నిధిలోనికి రండి అని తెలియపరచక మునుపు ఇర్మియా ప్రవక్త ఒక మాట చెప్పుచున్నాడు. ఏమని అంటే, దేవుని యొక్క మాటగా, పరిశుద్ధమైనటువంటి మాటగా, ఇర్మియా నీవు వెళ్ళి ఒక నారబట్ట కొనుము. ఇర్మియా నీవు వెళ్ళి ఒక నారబట్ట కొనుము. ఆ నారబట్ట తీసుకొని వచ్చి నీ నడుముకు చుట్టుకొనుము. నీ నడుముకు చుట్టుకొనిన తర్వాత దానిని కొద్ది కాలమైన తరువాత తీసుకువెళ్ళి యూఫ్రటీసు నదిలో ఒక రాతి గృహలో దాచిపెట్టు. దేవుని నారబట్టను, ఇర్మియా దగ్గర ఉన్నటువంటి నారబట్టను, నడుము కట్టుకొని ఉన్నటువంటి నారబట్టను తీసుకువెళ్ళి ఆ యూఫ్రటీసు నదిలో రాతిలో దాచిపెట్టమంటున్నాడు. తర్వాత ఇర్మియా వచ్చి తన కార్యములు చేసుకున్న తర్వాత కొద్ది కాలం తర్వాత దేవుడు ఇర్మియా ప్రవక్త గుర్తు చేస్తున్నాడు. ఇర్మియా, నీవు నారబట్టను ఎక్కడైతే దాచిపెట్టావో దానిని బయటికి తీయి అంటున్నాడు. ఇర్మియా వెళ్ళి ఆ యొక్క నారబట్ట కొరకు వెతికిన తర్వాత ఆ బట్టను కనుగొనిన తర్వాత ఇర్మియా ప్రవక్త ఆ బట్టను తీస్తే అది చీకిపోయి ఉన్నది, ఉపయోగం లేకుండా ఉన్నది. నడుముకు కట్టుకోవలసినటువంటి నారబట్ట ఎందుకు కూడా ఉపయోగం లేకుండా ఉన్నది. దేనికి సూచన ఈ యొక్క నారబట్ట? దేనికి సూచన? దేవుడు ఈ విధంగా చేయమన్నాడు ఇర్మియానంటే దేనికి సూచన అంటే, ఇజ్రాయేలు ప్రజలారా, మీరే నా వారు. భూలోకములో ఉన్నటువంటి జాతులన్నిటిలో కల్లా మీరు నా సొంత ప్రజలు. మీరు నా మాటను ఆలకించి నా చిత్తానుసారంగా మీరు జీవించినంత కాలము మీరు నా దీవెనలు బడయుదురు అని దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు చాలా తేటతెల్లంగా తెలియపరిచినారు. కాలం జరుగుతున్న కొద్దికి ఇజ్రాయేలు ప్రజలు దేవుడి మీద ఆధారపడటం మర్చిపోయినారు.
దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం మానుకున్నారు. ప్రవక్త మాటలను ఆలకించటం మానుకున్నారు. వారి సొంత ఇష్టాలకు, వారి సొంత నిర్ణయాలకు వారు జీవిస్తున్నారు. ఆ విధంగా జీవించున్నటువంటి కాలంలో దేవుడి యొక్క యూదా జాతిని, ఇజ్రాయేలు ప్రజలను విస్మరించినాడు. దేవుని మాట విన్నటువంటి యొక్క ప్రజలను విస్మరించినప్పుడు ఈరోజు మహిమ కలిగినటువంటి దేవుని మాటగా తెలియపరుస్తున్నాడు. ఇర్మియా, ఎందుకని ఈ విధంగా నిన్ను నారబట్ట నా విధంగా చేయమన్నానంటే నీకు తెలుసా? ఎందుకంటే ఈ ప్రజలు నా మాట విడిచినారు. వీరు దుష్టపు ఆలోచనలతో, చెడు క్రియలతో వారు జీవిస్తున్నారు కాబట్టి వారి జీవితము కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకు పనికిరానటువంటి మనుషులుగా, నా దీవెనలు పొందవలసినటువంటి ప్రజలు వారి శిక్షను, వారి యొక్క శ్రమను వారే కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి వారి పాపమునకు వారే కారకులు అని దేవుడు ఇజ్రాయేలు ప్రజలను గురించి, యూదా ప్రజలను గురించి ఇర్మియా ప్రవక్తకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, అందుకనే ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు 2 ఉపమానాలు చెప్తున్నాడు. మొదటిది ఆవగింజ ఉపమానం, రెండవది పులిసిన పిండి ఉపమానం. ఏంటది యొక్క ఆవగింజ ఉపమానం యొక్క పరమార్థం ఏంటది? పులిసిన పిండి యొక్క ఉపమానం యొక్క అర్థము ఏంటది? అనేక సార్లు మనము బలహీనులం కావచ్చు, దేవుని యొక్క ప్రేమ నుండి దూరంగా పోయేటటువంటి మనుషులం కావచ్చు. కానీ దేవుడి మీద ఆధారపడి నీవు జీవించితే నిన్ను ఒక గొప్ప సాక్షిగా ఈ లోకంలో దేవుడు వినియోగించుకుంటాడు. ఆవగింజ మనందరికి కూడా తెలుసు ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నగా ఉంటుంది. అదే గింజ ఫలించినప్పుడు అది వృక్షముగా మారుతుంది. అదేవిధంగా పులిసిన పిండి కొద్దిగా తీసుకొని ఎక్కువగా ఉన్నటువంటి ఒక బాణలో, ఒక పిండి ఉన్నటువంటి బాణలో ఈ పులిసిన పిండిని కొద్దిగా కలిపితే కాలం మారుచున్నటువంటి సమయంలో కొంత సమయం అయిన తర్వాత బాణలో ఉన్నటువంటి పిండి అంతా కూడా పులుస్తుంది. అంటే మనం దేవుడి మీద ఆధారపడితే నీ ఒంటరిగా ఉన్నా, నీ బలహీనతలున్నా, నీ కష్టాలున్నా, దుఃఖాలున్నా నిన్ను ఒక గొప్ప సాక్షిగా దేవుడు వినియోగించుకుంటాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, దేవుడి మీద ఆధారపడి జీవించాలి. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను దేవుడి మీద ఆధారపడి జీవించమని అనేక సార్లు దేవుడు ప్రవక్తల ద్వారా బోధించాడు. తన యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రజలను, తన ప్రియమైనటువంటి ప్రజలు ఇజ్రాయేలు ప్రజలను తనతో ఉండమని ప్రభు ఆహ్వానించాడు. కానీ దేవుని వారు తిరస్కరించారు. వారు దేవునికి సాక్షులుగా నిలవకుండా దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క శిక్షను వారు అనుభవించినారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనందరికీ కూడా తెలుసు, ప్రభు దగ్గరకు వచ్చి దేవుని దీవెనలు పొందినటువంటి వారు ఎవరు అంటే వినయముతో, విధేయతతో దేవుని మీద ఆధారపడి విశ్వాసం కలిగి జీవించినటువంటి బిడ్డలు అనారోగ్యస్తులు ఆరోగ్యవంతులైనారు. కష్టాలలో, బాధలలో ఉన్నటువంటి మనుషులకు ఉపశమనము దొరికి ఆనందంగా ఓదార్పుతో ఇంటికి వెళ్ళినారు. చివరకు మరణించినటువంటి కుమార్తెను లేపండి అని తండ్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క తండ్రి ప్రార్థన ఆలకించి విశ్వాసాన్ని చూచి, తనకున్నటువంటి వినయాన్ని చూచి కుమార్తెకు జీవాన్ని ఇచ్చినారు. మన జీవితంలో కూడా దేవుడి మీద ఆధారపడి జీవించినంత కాలం విశ్వాసపరంగా ఒక గొప్ప సాక్షిగా జీవిస్తాం. మన కుటుంబంలో మన విశ్వాసమును ప్రకటించాలి. మనం జీవించేటటువంటి మన యొక్క సమాజంలో విశ్వాసాన్ని ప్రకటించాలి. మన యొక్క కార్యాల్లో మన విశ్వాసాన్ని ప్రకటించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనందరినీ తన ప్రియమైనటువంటి బిడ్డలుగా చేర్చుకుంటాడు. నీవు ఆవగింజలాగే ఒక చిన్న బిడ్డగా ఉండొచ్చు, నీవు పులిసిన పిండిలాగా ఒక చిన్న పాత్రలో ఉండొచ్చు. కానీ దేవుడు నీ ద్వారా, నీ మంచి కార్యములో, నీకు ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా ఈ లోకములో ఒక గొప్ప సాక్షిగా నిన్ను నిలుపుతాడు. కావున ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సమయము ఆసన్నమైనది. దేవుని సన్నిధిలోనికి వచ్చి మన పాపములను ఒప్పుకొని అహంకారాన్ని విడిచిపెట్టి, గర్వాన్ని విడిచిపెట్టి దేవునిలో జీవించినప్పుడు, వినయముతో, విధేయతతో దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు గొప్ప కార్యములు మన కుటుంబాల్లో చేస్తాడు, మన జీవితంలో చేస్తాడు.
కావున అటువంటి గొప్ప భాగ్యం కొరకై పరితపించుదాం. దేవాతి దేవుడు మనందరిని దీవించమని, మన కుటుంబాలను ఆశీర్వదించమని, మనము దేవునికి ఒక సాక్షులుగా నిలవాలి అని, మన కుటుంబాలు ఒక దేవుని యొక్క ఆలయముగా మారాలని, ఎక్కడైతే ఆలయము ఉంటుందో, ఎక్కడైతే దేవుని బిడ్డలుంటారో అక్కడ ప్రభువు ఉంటారంటున్నారు. అటువంటి ఆలయముగా, అటువంటి సమాజము, విశ్వాస సమాజముగా మన కుటుంబాలు, మన సంఘము తయారైనప్పుడు దేవుడు మనతో ఉంటాడు, నూరంతలుగా మనల్ని ఫలింపచేస్తాడు, దేవునికి మహిమకరంగా మనందరినీ కూడా వినియోగించుకుంటారు. కావున అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాదేవుడు మనందరూ కలుగ చేసి మన జీవితాలను నూతనీకరింపచేయమని, రాబో కాలములో ఇజ్రాయేలు ప్రజల వలె అహంకారముతో, గర్వంతో జీవించకుండా ఒక చిన్న ఆవగింజ వలె మన జీవితం కూడా నలుగురికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండే గొప్ప భాగ్యమును కలుగ చేయమని ఈనాటి దివ్య బలి పూజలో ఆ ప్రభుని మనసారా ప్రార్థించుకుందాం. మది తలపులు తెరచి మలినమ్ములు విడచి, నా హృదిని కానుకగా నీకీయ తలచి. మది తలపులు తెరచి మలినమ్ములు విడచి, నా హృదిని కానుకగా నీకీయ తలచి. ప్రభు పూజార్చనలు, ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలపులు తెరచి మలినమ్ములు విడచి, నా హృదిని కానుకగా నీకీయ తలచి. కానిదేమున్నది ఈ జగతిలో, నీకీయగా ఏమున్నది నీ చేతన హృదిలో. నీది కానిదేమున్నది ఈ జగతిలో, నీకీయగా ఏమున్నది నీ చేతన హృదిలో. నాకున్న సర్వం నీదే ప్రభువా, నాకున్న సర్వం నీదే ప్రభువా. నీవు సగిన అణువణువు నీకే అంకితం, నీవు సగిన అణువణువు నీకే అంకితం. సహోదరి సహోదరులారా, మీరును మేమును అర్పించుచున్నట ఈ అర్పణ మన ప్రియమైనటువంటి దేవునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించు ఈ అర్పణల దయతో స్వీకరింపము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును, కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ప్రభువైన క్రీస్తు ద్వారా మేమెల్లప్పుడూ ఎచ్చోటును మీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి మిమ్ము సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు మిమ్ము సన్నుతించుట సముచితము.
మీ పునీతులందరూ ఏక హృదయముతో మీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకిష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును పునరుత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు మను నమ్మకముతో చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోనూ, క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా పరిశుద్ధమైనటువంటి దేవునికి మన జీవితాలను, మన యొక్క హృదయాలను ప్రత్యేక విధంగా ఈనాడు దివ్య బలి పూజ సమర్పించమని కోరుచున్నటువంటి కుటుంబాలను, వారి ఉద్దేశాలను ప్రభువు సమర్పించుకుంటూ దేవుని దీవెనలు మనందరి మీద కురిపింపచేయమని ప్రభు ప్రార్థనను భక్తిగా ప్రార్థించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ దుర్గాక. ప్రభు ప్రసాదించినటువంటి శాంతిని, సమాధానమును అందరం ఒకరికి ఒకరం తెలియపరచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని యొక్క గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవితమునిచ్చి మనల్ని కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
సజీవ దేవుని దేహం పావనేశుని రుధిరం, సజీవ దేవుని దేహం పావనేశుని రుధిరం. మానవ జీవన మూలాధారం, మానవ జీవన మూలాధారం. ముదముతలో కొనరండి, ముదముతలో కొనరారండి. సజీవ దేవుని దేహం పావనేశుని రుధిరం, సజీవ దేవుని దేహం పావనేశుని రుధిరం. జీవాహారము నేనే, జీవుల గమ్యము నేనే. పరమున చేరగ మీరు లోకొనరండి నన్నే. జీవాహారము నేనే, జీవుల గమ్యము నేనే. పరమున చేరగ మీరు లోకొనరండి నన్నే. సత్య మార్గము నిత్య జీవము నేనై ఉన్నానండి, సత్య మార్గము నిత్య జీవము నేనై ఉన్నానండి అని పలికిన యేసుని ముదముతో మీరు లోకొనరారండి, లోకొనరారండి. సజీవ దేవుని దేహం పావనేశుని రుధిరం, సజీవ దేవుని దేహం పావనేశుని రుధిరం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నా తృప్తి కలిగినట్టు చేయకరించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపుడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా. నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి, రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్మల్ని స్తుతింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపికే అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింపలవి కాని ప్రేమతో మీ కుమారుడు మాకు దయచేసి నీ పరమ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కరుణించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైన సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ చిన్ని మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా, యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా, యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొక్కి నా మొరను ఆలకించుమా. నా తల్లిదండ్రులు
నన్ను వదిలిపెట్టిన నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నీదు జీవం పొందు వరము నాకు వసగుమా. నీదు జీవం పొందు వరము నాకు వసగుమా.